చాలా రిఫరెన్స్లు చూస్తున్నారు. అంటే చిరంజీవి గారి పాత సినిమాల్లోంచి ఈ సినిమాలో లైక్ ఓ 15 సినిమాలు మినిమం ఉంటాయి. ఆ రీసెర్చ్ అంతా మీరు చేశారా? మీ టీం చేసిందా? హౌ డిడ్ యూ కనెక్ట్ ఆల్ నా ఇంట్రెస్ట్ అండి మోస్ట్లీ ప్రతి సీన్లో కూడా ఆయన సిగ్నేచర్ ఎక్కడో ఒకటి తగిలితే బాగుంటుంది. ఒక గుర్రం నడిపించుకొచ్చేసి నా ఇంట్రెస్టే, ఒక గోడను గుద్దేసి నా ఇంట్రెస్టే. అంటే ఐ వాంట్ టు డెడికేట్ మై చైల్డ్హుడ్ టు చిరంజీవి గారు. దట్ ఈస్ మై క్లియర్ పర్సెప్షన్. అంతే, నా చైల్డ్హుడ్ని నేను చిరంజీవి గారి ద్వారా డెడికేట్ చేసుకుందాం అనుకున్నాను, నేను చేసుకున్నాను. బట్ అవి స్పూఫ్ లాగా చేయకూడదు. సో కథలో జెల్ అవుతూ ఎక్కడ కావాలో అక్కడ వచ్చిన అవకాశంలో అలా టచ్ అండ్ గోలో వెళ్తే బాగుంటుంది. దానికి బేసే మనం బీజిఎం టెన్ టెన్ టెరడన్. సో అది రౌడీలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో రౌడీలుడు బీజిఎం నుంచి స్టార్ట్ అయితే అది చిన్న గ్యాంగ్ లీడర్లో గుద్దేది అవ్వచ్చు, జ్వాల చంటబ్బాయి రెఫరెన్స్ అవ్వచ్చు, శుభలేఖ సాంగ్ లాగా హార్స్ తీసుకెళ్ళేది అవ్వచ్చు. సో అక్కడక్కడ ఆ నాస్టాలజీగా వింటేజ్ వైబ్ అక్కడక్కడ టచ్ అవుతాయి అనటం నాకు ఇష్టపడి నేను పెట్టుకున్నాను.